ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు దేవుని వాక్యము గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తనో ఆ పంటని కోయను. ఏలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షయముని పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం పంటను కోయను అని వాక్యం సెలవిస్తుంది. నీవు నీ సొంత ఆలోచనతో నీ శరీరము ప్రేరేపించు వాటన్నిటిని నెరవేర్చినట్లయితే నాశనముకు దారితీస్తుంది. ప్రభువు ఆత్మను కలిగి దాని ప్రకారం జీవించినట్లయితే నిత్య జీవనం పరలోకమును పొందుకుంటావు. కాబట్టి ఎలాంటి స్వభావాన్ని విత్తుతున్నావో నిర్ణయం నీదే. మనం ఏ విత్తనం వేస్తే ఆ పంటని మనం కోస్తాం. నువ్వు మంచి విత్తితే మంచిని కోస్తావు, చెడు విత్తితే చెడు కోస్తావు. కాబట్టి మంచిని విత్తండి. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవన పంటను కోయిన వాక్యం సెలవుస్తుంది. కాబట్టి మంచి విత్తినప్పుడు ఖచ్చితంగా మీ జీవితంలో మంచిని మీ పంటను మీరు కోస్తారు. కాబట్టి వాక్యానుసారం జీవించండి. ఏం విత్తుతున్నామో మనము చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీ జీవితంలో నువ్వేం చేసినా సరే దాని ప్రతిఫలం మనం తప్పకుండా మనం కోసుకుంటాం. కాబట్టి వాక్యానుసారం జీవించండి, ఆత్మానుసారం నడువుడి. దేవుడు మిమ్మల్ని కుటుంబం బాగా దీవించి ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమల ప్రభువా, మనుషుడు ఏం విత్తునో ఆ పంటను కోయని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మంచిని విత్తువారుగా సహాయం చేయండి. శరీరేచ్ఛానుసారం కాకుండా ఆత్మానుసారంగా విత్తువారుగా సహాయం చేయండి. దీవించండి, ఆశీర్వించండి. వాక్యం ప్రకారంగా జీవించే వారుగా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్.